మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల సవరణ 2వ తేదీ తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సవరించిన విలువలకు చెందిన ఆయా మార్కెట్ రివిజన్ కమిటీల సంతకాలతో అప్లోడ్ చేసే ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలోని దాదాపు 1,00,000 ప్రాంతాల్లో ఈ ధరల పెంపు ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడోసారి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021, 2022లో 2 సార్లు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరిగాయి. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని యోచించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయించింది. మార్కెట్ ధరలు పెంపునకు 2 సార్లు కసరత్తు చేసినప్పటికీ వివిధ కారణాలతో వాటిని అమల్లోకి తీసుకురాలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మూడోసారి మార్కెట్ విలువల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సలహా సూచనలతో ముందుకు వెళుతున్నారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉన్నందున ఆ తర్వాతనే కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 4 ఏళ్ల తర్వాత భూముల మార్కెట్ విలువలను సవరిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాలను, గ్రామ పంచాయతీలను, పట్టణ ప్రాంతాల్లో వార్డులను, డివిజన్లను యూనిట్గా తీసుకోవడంతో పాటు వాణిజ్య ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారులు ఇలా వివిధ రకాలుగా యూనిట్లను తీసుకుని ఈ మార్కెట్ విలువలను సగటున పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దాదాపు 1,00,000 ప్రాంతాల్లో మార్కెట్ విలువలు సవరణ చేసినట్లు సమాచారం. ఒక్క మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనే 8,000కు పైగా ప్రాంతాల్లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ 2-3 ఏళ్లలో ఉన్నఫలంగా అభివృద్ధి చెంది అక్కడ బహిరంగ మార్కెట్ విలువలు అమాంతం పెరిగిన చోట రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు 100% పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన చోట్ల ఓపెన్ మార్కెట్ విలువలను, రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను బేరీజు వేసుకుని ఇప్పుడు అమలవుతున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల్లో తక్కువలో తక్కువ 25%, 50%, 75% స్లాబుల్లో పెంచినట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, భవనాలు, ఖాళీ స్థలాల విలువలు కూడా అవే 4 స్లాబుల్లో ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలో బహిరంగ ధర అధికంగా ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని విలువను మరింతగా పెంచినట్లు తెలుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు నగరీకరణ జరుగుతున్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లో కూడా పెరుగుదల ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ORR పరిధితో పాటు RRR పరిధిలో స్థిరాస్తుల బహిరంగ మార్కెట్ ఇటీవల ఎక్కువగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.